రైట్. ఐఏఎస్లు చూడొచ్చు మనము. మోహన్ బాబు సినిమా ఉంటుంది ఏదో, మోహన్ బాబు కలెక్టర్ గారు సినిమా, మోహన్ బాబు సినిమా, కలెక్టర్ గారు సినిమా, రౌడీ దర్బార్, ఈ రెండు ఒకే సమయంలో వచ్చినాయి. అయితే కలెక్టర్ గారు సినిమాలో ఆయన మోహన్ బాబు ఐఏఎస్, రాజకీయ నాయకుడు ఈయన అంటాడు అన్నట్టు, మంత్రి దగ్గర పోయి మోహన్ బాబు ఐఏఎస్గా పోతాడు. పోతే ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ అయ్యా ఎస్, నేను చెప్పిన దానికి ఎస్ అనుకుంటా ఉండాలి, ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ అయ్యా ఎస్ అనుకుంటా ఉండాలి తప్ప నో అనొద్దు అని ఆ మంత్రి మోహన్ బాబుకి చెప్తారు, కలెక్టర్ అనేటువంటి మోహన్ బాబు చెప్తారు. అట్లా దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి మనం చూద్దాం. దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరాట. ఒకప్పుడు ప్రజోపయోగమే పరమవాది, ఇప్పుడు నాయకులతో అంట కాగడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికి స్కెచ్, ప్రభుత్వ భూములు ధరాదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సక్రమం చేయడానికి తరుణోపాయాలు, కొందరు ఐఏఎస్ ఏజెంట్లు రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్మక్కై ఆదాయ అర్జనపైనే దృష్టి, నిజాయితీగా పనిచేసే వారిపై నాయకులు చిన్నచూపు, అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్యాలు నేపథ్యంలో చర్చ. అయితే గతంలో కలెక్టర్లు అంటే నా చిన్నప్పుడు కలెక్టర్లను చూడాలంటే అసలు అదొక పెద్ద గొప్ప విషయం. ఎక్కడో ఉండేవాడు, ఖచ్చితంగా అంటే వాళ్ళు మనకు కనిపించే వాళ్ళు కాదు, కానీ అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉండేది. ఎక్కడ ఇబ్బంది జరిగితే, ఎక్కడ ప్రజలు ఇబ్బంది జరిగితే అక్కడికి పోయేవాడు ఖచ్చితంగా. అట్లా ప్రజాక్షేత్రంలోకి ప్రజల వద్దకు ఆ కలెక్టర్లు పోయేది, పనులు చేసేది. ఇప్పుడు కలెక్టర్లు అంటే ఆఫీసులో కూర్చుంటున్నారు, పేపర్ వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేయడం వల్ల ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వచ్చే వర్క్లే చేస్తున్నారు. ఎక్కువ ఐఏఎస్లు, అందరిని అనట్లేదు, కొంతమంది ఐఏఎస్లు. గతంలో అనితా రామచంద్రన్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అక్రమ మార్గంలో కొన్ని వందల ఎకరాలకు ఆమె కొత్త జీవోలు తీసుకొచ్చి పర్మిషన్లు ఇచ్చింది. అట్లాగే దివీస్ కంపెనీ నుంచి వెళ్ళి డబ్బులు ముట్టినటువంటి ఆరోపణలతోటి ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అట్లా తర్వాత పమేలా సత్పతి వచ్చింది, ఆమె కూడా ఆరోపణలు ఎదుర్కొని దివీస్ కంపెనీతోటి ఆరోపణలు ఎదుర్కొని ఆమె కూడా ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇట్లా ఐఏఎస్ల తీరంతా కూడా డబ్బుల చుట్టే తిరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు నడుస్తలేదు, కానీ రియల్ ఎస్టేట్ నడిచినప్పుడు మొత్తం కలెక్టర్ దేనికుండంటే భూమి సమస్యలు, భూములకు పర్మిషన్లు ఇచ్చేందుకు కలెక్టర్లు ఉండాలి. కలెక్టర్ అంటే జిల్లా పరిపాలనా అధికారి, ఆయన మొత్తంగా జిల్లాకు మెజిస్ట్రేటు, జిల్లాలో ఉండేటువంటి అన్ని విషయాలకైనా బాస్. కానీ కొంతమంది కలెక్టర్లు భూములకే బాస్, డబ్బులకే బాస్ అనే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకే, వాళ్ళు చెప్పే పనులకే బాస్ అనేటువంటి విషయం వస్తుంది. కాబట్టి కలెక్టర్లు ఇకనైనా ప్రజల కోసం పనిచేయండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, కొత్త పథకాలకు రూపకల్పన చేయండి, అక్కడ ఉన్నటువంటి పేదలు ఎదుర్కొంటున్నటువంటి దరిద్రం ఎట్లా పోవాలి అనేది ప్రయత్నం చేయండి. అక్షరాస్యత పెంచడానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు ఒక మంచి పరిపాలన తీసుకొచ్చిండు. విద్యార్థులకు అక్షరాస్యత పెంచడం కోసం, 10th విద్యార్థులకు కొంత ఇన్స్పైర్గా నిలవడం కోసం ఆయన చేసిండు. అట్లాంటి కార్యక్రమాలు చేయండి. కానీ మీరు ఆఫీసులలో కూర్చొని డబ్బులు వచ్చే పనులు చేసి డబ్బులను పనులను పక్కకు పెట్టొద్దు. కాబట్టి కొంతమంది అధికారులు ఇప్పటికీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. ఫైళ్ళు వాళ్ళ టేబుల్ మీద ఆగిపోతున్నాయి. నిజాయితీగా ఉన్నటువంటి పనుల ఫైల్స్ కూడా అక్కడ ఆగిపోతున్నాయి. నిజాయితీగా ఉన్న ఎందుకు ఆగుతున్నాయి అంటే డబ్బులు ఇవ్వకనే. ఇట్లా కలెక్టర్లు తయారయ్యారు. కాబట్టి కలెక్టర్ల తీరు, కలెక్టర్ల వ్యవస్థ మారితే ప్రజలు బాగుపడతారు. మంత్రి ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, కలెక్టర్లు ఎప్పటికీ ఉండేటోళ్ళు కదా. కాబట్టి ఈ అధికారులంతా కూడా, కలెక్టర్లంతా కూడా మంచి పనులు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన అవసరం ఉన్నది.